ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, ఈ రిబ్కాలో ఉన్నటువంటి 5వ లక్షణం గాని మనం చూడగలిగితే, రిబ్కా తన భర్త అయిన ఇస్సాకుకు ఒక ధైర్యంగా నిలబడింది. దుఃఖ నివారణిగా ఇస్సాకు ఒక మంచి ధైర్యంగా ఈమె నిలబడింది. ఏ సందర్భంలో అని మీరు అడగగలిగితే, ఇస్సాకు తల్లి అయినటువంటి శారా కొన్నాళ్ళకు చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇస్సాకు చాలా దుఃఖ సాగరములో మునిగితూ ఉంటాడు, బాగా ఏడుస్తూ ఉంటాడు. అంటే చాలా దిగ్భ్రాంతిలోనికి దిగిపోతాడు, వెళ్ళిపోతాడు ఇస్సాకుకు భార్యగా రిబ్కా ఇవ్వబడిన తర్వాత ఇస్సాకుకు ఈ లోటు లేకుండా పోయింది. శారా ఇస్సాకును ఎంతగానో ప్రేమించింది. లేక లేక కలిగిన కొడుకు కదా, సంవత్సరాల తరబడి ఎదురు చూసి కన్న కుమారుడు కాబట్టి ఈ యొక్క ఇస్సాకు కూడా తల్లి మరణం చాలా బాధాకరంగా ఉండింది ఇస్సాకుకు. అయితే ఈ దుఃఖాన్ని అంతటినీ కూడా రిబ్కా తన యొక్క ప్రేమ వల్ల కొట్టిపడవేసింది. తన భర్త అయిన ఇస్సాకు పైన రిబ్కా చూపిస్తున్న ప్రేమ ఎలా ఉండిందయ్యానంటే, కన్న తల్లి చనిపోయిన తర్వాత ఆ బాధను కాస్త మరచి బయటికి రావచ్చు అన్నంతగా రావడానికి కారణంగా ఉంది ఈ రిబ్కా. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ప్రభువు రాసి ఉంచాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22లో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందును అని. మరి ఈనాటి కాలంలో భర్తలకు భార్యలు మేలుకరంగా ఉంటున్నారా? ప్రియ చెల్లెమ్మల్లారా, ప్రియ తల్లుల్లారా, ఒకసారి ఆలోచన చేద్దాం. రిబ్కా జీవిత చరిత్ర వింటున్నటువంటి నీవు, రిబ్కా తన భర్తకు అండగా, దుఃఖ నివారణగా, ఆదరించేదిగా, ఓదార్చేదిగా రిబ్కా ఉంది. మరి ఎంతగా ప్రేమ చూపిస్తే అలా ఇస్సాకు బయటికి రాగలిగాడు. ఈనాడు నీ ప్రేమ నీ భర్త పైన చూపించగలుగుతున్నావా, లేకుంటే లోక నివాసుల పైన చూపిస్తూ ఉన్నావా? ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత కన్నీటిలో ఉన్నా, ఎంత దుఃఖ సాగరములో మునిగి తేలుతున్నా, భార్యవైన నీవు చూపించే ప్రేమ ఆ మునిగిపోయిన దుఃఖ సాగరంలో నుంచి బయటికి తీసుకురావడానికి నీ ప్రేమే దోహదపడాలి తప్ప వేరే ఏమీ కారణం కాదు. మరి ఈనాటి కాలంలో నీ ప్రేమ ఎలాగా ఉన్నదో నీ భర్త పైన ఒక్కసారి ఆలోచన చేద్దామా చెల్లెమ్మా? ఒక్కసారి ఆలోచన చేయగలవా ప్రియ తల్లి? రిబ్కాలో ఉన్నటువంటి 5వ లక్షణము ఏంటయ్యా అనంటే, ఆమె తన భర్త పైన ఎక్కువగా ప్రేమించేది, ఆదరించేది, దుఃఖ సాగరంలో మునిగి తేలుతున్నటువంటి ఆ ఒక్క భర్తకు దుఃఖ నివారణగా నిలబడింది. ఇకపోతే 6వదిగా రిబ్కాలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటయ్యా అనంటే, ఈమెకు ప్రార్థన యొక్క శక్తి బాగుగా ఎరిగింది. ప్రార్థన శక్తిని తెలుసుకున్నటువంటి ఒక దైవ బిడ్డ. ఎలా అయ్యానంటే, రిబ్కా అనేక సంవత్సరాలు గొడ్రాలుగానే ఉంది. ఈ విషయమై ఇస్సాకు దేవుడికి అనేక సార్లు ప్రార్థన చేసి వేడుకుంటాడు, ప్రార్థన చేసి విన్నపించుకుంటాడు. ఆ విన్నపాలు ఉన్నటువంటి దేవదేవుడు రిబ్కా యొక్క గర్భాన్ని దర్శించి, రిబ్కా యొక్క గర్భమును ఆశీర్వదించి 2 జనపములకు తల్లిగా రిబ్కాను ఆశీర్వదిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఆదికాండము 25వ అధ్యాయము 20 నుంచి మీరు చదవగలిగితే ఈ వృత్తాంతమంతా కూడా అక్కడ రాసి ఉంచాడు. గొడ్రాలుగా ఉన్నటువంటి ఈ రిబ్కా నిజముగా 2 జనపములకు తల్లిగా మార్చబడ్డానికి గల కారణం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అని విశ్వసించింది. ప్రార్థనలో శక్తి ఉన్నది అని నమ్మింది. అందుకే ఆమె తన జీవితంలో ఆశీర్వదించబడింది. ఈనాడు ప్రార్థన పైన నీ యొక్క ఒపీనియన్, నీ యొక్క ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు చెల్లి, తమ్ముడు.
ప్రార్థనలో శక్తి ఉన్నది, ప్రార్థనలో బలము ఉన్నది, ప్రార్థనలో నిజముగా విజయం ఉన్నది. మన యొక్క భక్తులంతా కూడా, మన పితరులంతా కూడా ప్రార్థనను బట్టే తమ జీవితంలో విజయ పదములో నడవగలిగారు. కాబట్టి ప్రార్థన పైన నీకున్నటువంటి అభిప్రాయం ఎలా ఉందో ఒక్కసారి ఆ తీరును మార్చుకుందాం. ఇకపోతే 7వ లక్షణం, ఈమె ఇరు కుమారులను రెబ్కా సమానంగా ప్రేమించలేకపోయింది. అది చాలా పొరపాటు. రెబ్కా ఇద్దరిని సమానంగా ప్రేమించలేకపోయింది. అలా దేవుడు వాగ్దానం చేసిన ఇద్దరు కుమారులు, ఏశావు ఒకడు, యాకోబు ఒకడు కదా. ఇస్సాకేమో ఏశావు తెచ్చిన వేట మాంసం తింటాడు గనుక అతన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఏశావు నుంచి యాకోబును ద్వేషిస్తూ ఉంటాడు. రెబ్కా ఏమో యాకోబును ప్రేమిస్తుంది, ఏశావును ద్వేషిస్తూ ఉంటుంది. ఇద్దరు తల్లిదండ్రులు ప్రేమ తారతమ్యాన్ని చూపిస్తున్నారు అక్కడ. పెద్ద కుమారుడైన ఏశావు ఏటయందు నేర్పరితనం కలిగిన వాడు, అతనేమో అరణ్యవాసి. ఇక పోతే యాకోబు సాధువుల గుడారాల్లో నివసించేవాడు. కుమారులిద్దరిని కూడా రెబ్కా సమానంగా ప్రేమించాలి, కానీ ప్రేమించలేకపోయింది. కడుపున పుట్టిన బిడ్డల పట్ల పక్షపాతం చూపించడం న్యాయం కాదు కదా ప్రియ చెల్లి, ప్రియ తల్లి. రెబ్కా ఆనాడు చేసింది తప్పు కదా, ఇది న్యాయం కాదు కదా. ఏశావు తల్లి ప్రేమకు దూరమైపోయాడు. సో యాకోబుని ప్రేమించినట్లే ఏశావును కూడా ప్రేమించాలి. అరణ్యవాసి అయినప్పటికీ కూడా రెబ్కా ఏశావును ప్రేమించలేకపోవడం వలన ఏశావు శారీరకంగా తల్లికి దూరంగా వెళ్ళిపోయాడు, దగ్గరగా ఉండలేకపోయాడు. ఇక ఆమెకు దూరంగానే బ్రతికినన్నాళ్ళు మిగిలిపోయాడు. కుమారులను సమానంగా ప్రేమించలేకపోయినటువంటి రెబ్కా ఆ తరువాత ఎంతగానో నష్టపోయింది. ఈ బలహీనత మనలో ఉందేమో ఒక్కసారి పరీక్షించుకుందాం, ఒక్కసారి జాగ్రత్త పడదాం. కడుపును పుట్టిన బిడ్డల ఎడల నీ యొక్క ఆలోచన రీతి, నీ యొక్క ప్రేమ తారతమ్యాలుగా ఉందేమో, వ్యత్యాసంగా ఉందేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. రెబ్కా తన జీవితంలో ఎంతగానో నష్టపోయింది. రెబ్కా తన కడుపును పుట్టిన ఏశావు, యాకోబులు మీద ప్రేమ తారతమ్యం చూపించి, ఒకరిపైన ప్రేమ ఒకరిపైన ద్వేషంగా చూపించి తన జీవితంలో ఎంతగానో నష్టపోయింది. అలాంటి నష్టము నీ జీవితంలో ఉండకూడదు అని ప్రభువు వారు కోరుతున్నారు. ప్రియ చెల్లెమ, ప్రభువు వారు ఇష్టపడుతున్నారు. ప్రియ తల్లి, ప్రియ స్నేహితులారా, రెబ్కాలో ఉన్నటువంటి లక్షణాలను దేవుడు మనకు చాలా చక్కగా ప్రబోధించాడు. రెబ్కాలో చాలా లక్షణాలు మనం తీసుకోవాలి, కొన్ని లక్షణాలు మనం విడిచిపెట్టాలి. వీలైతే ఇంకా మరిన్ని విషయాలు దేవుని యొక్క కృప మన ఎడల ఉంటే నిశ్చయముగా ముందు ఎన్నో విషయాలు మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అట్టి కృపా సమాధానము నా దేవుడు మన 50 మందికి దయచేయునుగాక. ప్రియ స్నేహితులారా, రెబ్కాలో ఉన్నటువంటి మంచి లక్షణాలను అవలంబిస్తూ ఆత్మీయ బాటలో ముందుకు సాగాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఆ రీతిగా సిద్ధపడదాం. ప్రభువే మన 50 మందికి ఆయన సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్.